అనుక్షణం దైవానికి భయపడండి. అర్థమవుతుందా? చెడులు మిమ్మల్ని ఎలా లాగుతాయంటే, ఒక ఇనుముని అయస్కాంతం ఎలా లాగిద్దో అలా చెడు సాతాను మిమ్మల్ని లాగాలని చూస్తుంది. మీకు గొప్ప పరలోక బహుమానం మీకు దక్కకుండా మిమ్మల్ని ఆ నిత్య నరకంలోకి లాగాలి. మన అందరి ప్రధాన శత్రువు ఎవరు? సాతాను. సాతాను నుంచి రక్షించే గొప్ప మాట ఏంటి? సాతాను నుంచి మన ఎల్లప్పుడూ రక్షించే గొప్ప మాట ఏంటి? చెప్పండి, తెలియదా? ప్రార్థన. దేవా, నన్ను సాతాను శర నుంచి రక్షించు, సాతాను కీడు నుంచి రక్షించు. దేవా సర్వశక్తిమంతుడా, మీరు పిలిస్తే ఆయన వినటానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు ఎల్లప్పుడూ. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే భూమి ఆకాశాలని చుట్టివేసి ఉంది ఆయన ప్రేమ. భూమి ఆకాశాలని చుట్టివేసి ఉంది ఆయన దయ. ఆ దయ మీకొద్దా? ఆ ప్రేమ మీకొద్దా? దేవా అని పిలవండి, అంతే. క్షణంలో ఆయన అనుగ్రహం మీ దగ్గరకు వచ్చేస్తుంది. సాతాను మిమ్మల్ని ఏం చేయలేదు. అదే చేశాను నేను, అదే చేశాను. నిజంగా చెప్తున్నాను. నేను ఈ నా సాక్ష్యం చెప్పి నేను ఈ యొక్క సమయాన్ని నేను రవి గారికి అప్పచెప్తాను. మొన్ననే మా పాప మ్యారేజ్ అయింది. రవి గారు ఆల్రెడీ చెప్పారు. చాలా సంతోషంగా, చాలా చాలా సంతోషంగా అయింది. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి చాలా సంతోషించారు, చాలా దీవెనలు ఇచ్చారు. అర్థమవుతుందా? చాలా దీవెనలు ఇచ్చారు. అంతా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. కాసిం గారు చాలా, మేము కూడా సంతోషపడ్డాం. మా అల్లుడు గారు కూడా చాలా మంచివారు. వాళ్ళ యొక్క నాన్నగారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంచివాళ్ళు. దేవుడు నాకు మరొక బహుమానం గొప్పగా ఇచ్చాడు. అల్లుడిని, మంచి అల్లుడిని ఇవ్వటం కూడా బహుమానమే కదమ్మా అని సంతోషం. కరెక్ట్గా 19వ తారీఖు పెళ్ళయింది. నెక్స్ట్ మంత్ 19వ తారీఖు నాకు ఆలోచన వస్తూనే ఉంది. ఇక్కడ ఏదో అపవాదిగాడి దెబ్బన్న రావచ్చు, లేదా దేవుడి పరీక్షన రావచ్చు. రెండు ఆలోచనలో ఉన్నాను. మొన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం మా బాబు గుజరాత్ నుంచి దీపావళి సెలవులకు వచ్చాడు. వచ్చి ఇక సండే బయటికి వెళ్తాను అని అంటే నాకు చెప్పే వెళ్తాడు. 5 సార్లు ప్రార్థన చేస్తాడు. తెల్లవారుజామున కూడా 4ంటికి లేచి ప్రార్థన చేస్తాడు. మా చిన్నబాబు బాగా గౌరవిస్తాడు. ఎదురు మాట చెప్పడం అన్నీ ఏముండదు, మనందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చాడు కూడా. అయితే నాకు ఫోన్ చేసి బయటికి వెళ్తున్నా డాడీ అంటే, ఎందుకు వద్దు డాడీ, ఇంట్లో అన్నం రెడీ అయింది, అన్నం తిని ఇంట్లో ఉండే కాడికి బయటికి ఎందుకు ఇప్పుడు వద్దు అన్నాను. నేను ఒక వారమే ఉంటాగా డాడీ, గుజరాత్ వెళ్తున్నా కదా ఫ్రెండ్స్తోని, అలా కలిసి అంటేనే వస్తా అన్నాడు. సరే నేను గట్టిగా వారించలేకపోయాను. తొందరగా రా అని చెప్పాను. బయటికి వెళ్ళాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందంట, ఎస్ఆర్ గార్డెన్ కాడ. స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు వాళ్ళందరూ ఫ్రెండ్స్. రిటర్న్ అన్నం ఇంటికాడ తిందాం అని చెప్పి రిటర్న్ వస్తున్నాడు. ముందు వేరే అతను తోలుతున్నాడు, వీళ్ళ ఫ్రెండ్. మనోడు వెనక్కి కూర్చున్నాడు. బండి సైడ్ డ్రైనేజ్ కాలువ సైడ్కి గుద్దాడు. పోయి ఆపిల్గాడు, బండి డ్రైవింగ్ చేసే వ్యక్తి. మనోడు వెనక్కి కూర్చున్నాడు కదా, ఒక్కసారిగా బండి ఆగిపోయేసరికి లేచి తలకాయ సైడ్ డ్రైనేజ్ కాలువ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇలా ఎడ్జికి తగిలింది. ఇక్కడ కుడివైపు ఎడ్జికి 2 ఇంచుల పైన పూర్తిగా తల చిట్లింది. నేను వస్తాడు కదా, అప్పుడే ఓటీపీ చెప్పాడు. ఒక 10 మినిట్స్ ముందే. అదేదో కొరియర్ పెట్టుకున్నాడు. ఓటీపీ వచ్చిందిరా, మరి ఏదో ఓటీపీ చెప్పాడు. అది తీసుకున్నాను. అన్నం తిని అలా మంచం మీద కూర్చున్నా, అంతే. ఎమ్మటే ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి దెబ్బ తగిలింది, యాక్సిడెంట్ అయింది, చూపు లేదు, కదలిక లేదు, అసలు కదలటంలో మెదలటం లేదు, చూడటం లేదు, అంటే ఈక్వల్ టు డెత్, చనిపోయాడు అన్నట్టుగా వాళ్ళు ఫోన్ చేశారు. ఒక్కసారిగా గుండె జల్లుమన్నది నాకు. మరి 21 సంవత్సరం కొడుకు, ప్రేమ ఉంటుందా ఉండదా? ఆ క్షణంలో అంటే నేను అన్ని గ్రంథాలు చదువుతాను, బైబిల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను, భగవద్గీత చదువుతాను. మనుషులందరూ నా వాళ్ళే అనుకుంటాను. నేను ఎక్కడున్నా నేను నా వాళ్ళే అనుకుంటాను. నేను రవి గారు ఎన్నిసార్లు వచ్చినా కానీ, నేను ముస్లిం అయినా సరే అందరం ఒకటే. ఒక్కసారిగా కళ్ళమట్టి నీళ్ళు గిర్రని తిరిగి వచ్చినాయి. ఒకటే ప్రార్థన చేశాను, దేవా నాకు చేతికొచ్చిన కొడుకు ఇప్పుడు గట్ట
ఇక్కడికే అతని జీవితం నిత్య జీవానికి ఆ స్వర్గానికి అర్హత అయితేనేమో తీసుకో, లేదు ఆయుష్ ఇస్తే బ్రతికి సమాజానికి మంచి మనుషులు లేరు, ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. మంచి మనుషులు ఆదర్శం కాబట్టి మంచి మనిషిగా నీ మార్గం మీద నడిచి సమాజానికి ఆదర్శంగా ఉంటాడు అంటే మాత్రం నా కొడుకు నాకు ఇవ్వు. ఇదే ప్రార్థన చేశాను మందిరంలో అని చెప్తున్నాను నేను. దారి తప్పిపోతాడు, మార్గభ్రష్టుడు అయిపోతాడు, చెడ్డోడు అయిపోతాడు అంటే నాకు వద్దు, తీసుకుపో. అర్థమవుతుందన్నమాట. విశ్వాసిగా ఇప్పటి వరకు ఇది మేలైన జీవితం అంటేనేమో తీసుకెళ్ళు, ఇంకా మంచి జీవితం అతనికి ఉంది అంటే నా కొడుకుని నాకు ఇవ్వు దేవా అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మనసు ఆగలేదు, ఇంకా బట్టలు వేసుకున్నాను, లిఫ్ట్ దగ్గరకు వచ్చాను, మళ్ళీ ఫోన్ చేశాను. ఆ ఫోన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేశాను, రండి అంకుల్ రండి, ఇట్లా కొడితే కొద్దిగా స్పర్శ వస్తుంది, కదులుతున్నాడు, తొందర రండి అని చెప్పాడు. నేను అప్పుడు అనుకున్నాను, నా దేవుడు తీసుకున్న ప్రాణాన్ని మళ్ళీ నా కోసం, నా ప్రార్థన కోసం మళ్ళీ తిరిగి నా కొడుకుని నాకు ఇచ్చాడు అనుకున్నాను. నిజంగా చెప్తున్నాను. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ చూస్తే కదంతా పగిలిపోయింది. పగిలిపోయి ఒక బన్నీని తడిసింది నెత్తరు, ఒక చొక్కా తడిసింది. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను, డాక్టర్ గారితో మాట్లాడాను. స్కల్ చిట్లి మెదడు కాంతుంది, మెదడు దెబ్బ తగల, మెదడు కాంతుందండి. బ్లడ్ వామిటింగు 3-4 లీటర్ల బ్లడ్ వామిటింగ్ అయింది 2 times. నా చేతుల మీదకి ఎవరు తట్టుకోలేరు, ఏ తండ్రి తట్టుకోలేరు. నిజంగా అంత స్థిరత్వాన్ని ఇచ్చింది ఆయన, తీసుకుపోయేది ఆయన. ఒక హదీస్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. అది ఎల్లప్పుడూ నాకు గుర్తు వస్తూ ఉంటుంది. ఒక స్త్రీ, ఒక సోదరిమని అంత సహనం పాటించిందా అని ఆశ్చర్యమైంది అనమాట. ఆమె అంత సహనం పాటించితే మనం ఎంత సహనం పాటించాలనిపిస్తుంది. ఆ యొక్క వివరణ, గొప్ప స్టోరీని ఈసారి చెప్తాను, మీతో పంచుకుంటాను. నాకు ఆమె ప్రేరణ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలో ఒక స్త్రీ చూపిన సహనం నాకు మాటి గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఆపరేషన్ మేడం మాట్లాడింది, మొత్తం 2.5 లక్షలు ఓన్లీ ఆపరేషన్కి అడిగారు. మెడిసిన్ ఒక 70-80 వేలు పైన అయితేనే 1,70,000 మెడిసిన్ అయినాయి. అయినా సరే నాకు ఒకటే నమ్మకం ఉంది, తిరిగి ఇచ్చాడు, ఇక తీసుకోడు. వాళ్ళందరికీ నమ్మకం లేదు. డాక్టర్ గారు అంటుంది, ఏ క్షణంలోనైనా ప్రాణం అవ్వచ్చు, సంతకం పెట్టండి, మేమేమనమని. ఒకటి కాదమ్మా, 10 పెట్టించుకో, నీకేం డౌట్ లేదు. ఒక్క మాట కూడా అన్నాను, మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నా. 5 నిమిషాల్లో నిర్ణయం తీసుకొని ఆపరేషన్ చేయంటే డాక్టర్ గారు నివ్వెరిపోతుంది ఆమె. ఇదేంటండి ఇంత స్పీడ్గా మీరు నిర్ణయం తీసుకున్నారు? నా వెనక నా దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. నా వెనక నా దేవుడు ఉన్నాడు. కానీ అక్కడ నేను ఏడవటం కానీ, నేను దేవుడి ముందు ఏడుస్తాను. ఇప్పుడు మీకు ఎందుకు మీ ముందు నాకు కన్నీళ్ళు వచ్చినాయి అంటే, నా విశ్వాసం మీకు అర్థం కావాలి. అంతటి విశ్వాసం మీరు అవ్వాలని నేను మీ ముందు కన్నీళ్ళు పెట్టట్లేదు. దేవుడి మందిరం, ఇక్కడ ఆయనకి నా యొక్క విశ్వాసం, మీ అందరూ అలా విశ్వాసాలు అవ్వాలని నా యొక్క ఈ కన్నీటి చుక్కలు. ఆపరేషన్ సక్సెస్ అన్నది మేడం. తర్వాత అన్నది, మీరు వితిన్ అవర్స్లో నిర్ణయం తీసుకొని ఆపరేషన్ చేయటం చాలా సేఫ్ అయిందండి. 3వ రోజు 4వ రోజు రవి గారు అన్నట్టు స్పృహలోకి వచ్చాడు. ఇవాళ పొద్దున కూడా మా వదిన గారి కొడుకు వచ్చాడు, ఇంకా పలకరిచ్చాడు, ఆయ్ అంటే ఆయ్ చెప్తున్నాడు, లేచాడు, సేఫ్. బ్రెయిన్ ఏం డిస్టర్బ్ కాలేదు, అందరినీ గుర్తుపట్టడం మొత్తం. ఇంకో 10 డేస్లో నేను కాలేజీకి వెళ్తా డాడీ అంటున్నాడు. అంత దెబ్బ తగిలినా 6 lakhs అయినాయి, మళ్ళీ ఇంకో చిన్న ఆపరేషన్ ఒకటి ఉంది. అయినా సరే అవి 10-12 రోజులకి నేను లేచి మొన్న శుక్రవారం ప్రార్థనకు వస్తా అంటున్నాడు, కుర్చీలో కూర్చుంటా అంటున్నాడు. ఇప్పుడు వద్దులే డాడీ, ఈసారి వద్దు కానీ. అది దేవుడు మనకిచ్చే గొప్ప వరం. అది వద్దా మీకు? దేవునికి స్తోత్రం. అమ్మా, పిలిస్తే పలికే దేవుడు మన దేవుడు. నీ కంఠ రక్త నాళానికి దగ్గరగా ఉన్నాను. నువ్వు గ్రంథానికి, దేవుడి బోధకి దగ్గరగా ఉన్నప్పుడే పలుకుతాడు. నువ్వు తాగి తందనాలాడి, లేకుంటే నీ నోటితో బూతులు మాట్లాడి, నువ్వు అసూయ సూపులు, చెడు సూపులు, ఈర్ష్య సూపులు, వీళ్ళ సాధనంగాను వాళ్ళ సాధనంగాను అని చెప్పి ఎక్కడికి వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. ఇంటికి పోయాక నీ నోటికి అద్దు లేదు, నీ కళ్ళకు అద్దు లేదు, నీ మనసుకు అద్దు లేదు. నువ్వు పిలిస్తే దేవుడు పలుకుతాడా? ఎవరు మనల్ని మనం సంస్కరించుకోకపోతే, ఇక్కడికి వచ్చి కూడా హృదయాలను శుద్ధి చేసుకోకపోతే డబల్ దుర్మార్గులం. 2 కాదు 10 చెడ్డవారం అవుతాం మనం. అవునా కదా?
ఇక్కడ శుద్ధత ఉంది కానీ నువ్వేం తీసుకుని పోవట్లేదు. ఇక్కడ జ్ఞానం ఉంది, నువ్వేం తీసుకొని పోవట్లేదు. ఇక్కడ అన్ని రకాల దేవుడి దయ ఉంది, నువ్వేం తీసుకొని పోవట్లేదు. ఆ దయను తీసుకొని పోవట్లేదు, ఆ ప్రేమను తీసుకొని పోవట్లేదు. ఇక్కడ పరీక్షలు ఉన్నాయి, నువ్వు ఎంత పెద్ద పరీక్ష పెట్టినా స్థిరంగా నీ విశ్వాసం మీద నిలబడతాను అనేటటువంటి స్థిరత్వం లేదు నీలో. నువ్వు పిలిస్తే దేవుడు ఎలా పలుకుతాడు? సాతాను పలుకుతాడు. మరి ఎవరిని పిలుద్దాం? సహనంతో ఉందామా? స్థిరంగా ఉందామా? ఇలాంటి మందిరం ఇలాంటి నిజంగా దొరకటం, ఎందుకంటే అన్నీ వేరు, ఇది వేరు. దేవుడు ఒక్కడే, మనమందరం ఒక్కటే, మన గ్రంథాలన్నీ చెప్పేది ఒక్కటే, దేవుడు ఒక్కడే. ఇంత మంచి మందిరం ఎక్కడైనా దొరికిద్దామా? ఇది విలువ కట్టలేంది, దీన్ని కాపాడుకుందాం. నేను ఎప్పటి నుంచో నాకు ఇక్కడ ఎంతో ప్రేమ, నిజంగా చెప్తున్నాను. మన వాళ్ళు అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడుకునేటటువంటి స్థలం నాకు మన మందిరం రవి గారి మందిరం అనుకుంటా. దేవుడి సాక్షిగా చెప్తున్నాను నేను. ఇది పెద్దగా విస్తరించాలి, జిల్లా స్థాయిలో ఇది ఆదర్శంగా ఉండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఇప్పటిది కాదు, ఈ రోజు కాదు, ఇది సంవత్సరాల నుంచి నా ప్రార్థన ఇది. ఆమేన్ చెప్పండి అందరూ, ఆమేన్. చిన్న చిన్న పరీక్షలు వస్తాయి, పర్వాలేదు. చిన్న చిన్న మాటలు పడాలి, పర్వాలేదు. ఆయన ఏమనకండి, ఆయన అన్న ఓర్చుకుంటాడు. అర్థమవుతుంది. ఇక్కడ ఎవరు వచ్చి ఏమి ఇయ్యరు, అర్థమైంది. వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు, ఇది అంతా భ్రమ. సాతాను మాటలు అనకండి దయచేసి. నన్ను కూడా అన్నారు మా యొక్క ఊర్లో, మేము మా యొక్క మసీదు పని మేదేసుకున్నప్పుడు ఆయన ఎవరికి ఏం లెక్క చెప్పడు, ఎన్ని వచ్చినా ఆయనే తింటాడు, నేనే చేతి నుంచి పెడతాను, నేనేం తిన్నాను. ఆ మాటలు పెద్ద పెద్దోళ్ళకి కంప్లైంట్ చేస్తే పెద్దోళ్ళు అన్నారు ఆయన ఏంటో మాకు తెలుసు. అయిపోయా ఒక మాటలో. రవి గారు ఏంటో మాకు తెలుసు, మేము ఎప్పుడైనా డబ్బులు ఇవ్వటం అవన్నీ లేవండి. ఇవన్నీ సాతాను మాటలు మాట్లాడకండి. ఆయన రాత్రి పగలు దేవుడి సేవకై నేను రెడీ అని చెప్పేటటువంటి మనిషిని అలాంటి మాటలు అనటానికి మీలో విశ్వాస బలహీనత. సాతాను మిమ్మల్ని కమ్మేసి ఆ మాటలు అంటున్నారు. ఎక్కడి నుంచి ఏమి రూపాయి తీసుకుంటే ఇంకొక ₹1 వేసి నా సంఘానికి పెట్టాలి అనేటటువంటి మనిషి ఆయన పొగట్టల్లా నేను ఉన్నదన్నట్టు చెప్తున్నాను మన పాస్టర్ రవికుమార్ గారు. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా వచ్చేటప్పుడు ఇంత మంచి సంఘం వైపు ఇంకా కొంతమందిని పిలుచుకోనండి. ఇక్కడ పిలిస్తే స్వస్థత ఉంది. మీరు పిలిచే అర్హత మీలో ఉండాలి. దేవుడు పిలిస్తే పలుకుతాడు. ఆయన ప్రేమ ఎక్కడుంది, ఆ ప్రేమ తీసుకుపోయే అర్హత మీలో ఉండాలి. ఆయన దయ ఎక్కడుంది, ఆయన దయ తీసుకుపోయే అర్హత మీలో ఉండాలి. మనందరిని హృదయాల్ని శుద్ధి చేసుకుందాం. హృదయ శుద్ధి గలవారు మరి ఉందా హృదయంలో శుద్ధి? మనకి గ్రంథమే నిలబడదామా? దేవుడు ఒక్కడనే మాట మీద స్థిరంగా నిలబడదామా? యేసువారు ఇదే మనకి నేర్పించారని, ఐ లవ్ యూ జీసస్, నాకు జీసస్ ఇదే నేర్పించాడు, పుట్టించేవాడే దేవుడు, నా తండ్రి నాకు గొప్పోడని నా యేసుక్రీస్తు ప్రభువారు నాకు నేర్పించారనే మాట ఎదుటి వాళ్ళు ఎవరన్నా చెప్తుంటే వాళ్ళ చెవులలో గట్టిగా దూరి మెదడులోకి వెళ్ళి వాళ్ళ యొక్క మెదడులో సాతాను కమ్మేసినటువంటి విధానం పారిపోయేలాగా చెప్దాం మనం. అర్థమవుతుందా? ఆమేన్. ఓకే అండి. ఇంకా మళ్ళీ ఈసారి తొందరగా లేదా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి మీతోని వాక్యం పంచుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని దేవుడితో ప్రార్థన చేస్తూ ఈ యొక్క సందేశ అవకాశాన్ని, ఈ మాటలు చెప్పుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ సర్వశక్తిమంతుడికి కృతజ్ఞత తెలుపుకుంటూ మనం అందరం బాగుండాలని, రవి గారి మధ్య మన మధ్య మనందరి మధ్య ఈ ప్రేమానురాగాలు, ఈ బంధాలు, ఈ బాధ్యతలు ఇంతకంటే ఇంకా మంచిగా ఉంచమని, సాతాను మమ్మల్ని మా హృదయాలను వేరు చేయకుండా కాపాడమని సర్వశక్తిమంతుడైన ఆ తండ్రి అయిన దేవుడికి క్రీస్తు నామంలో నేను మొరపెట్టుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.